స్టార్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ను లైంగిక ఆరోపణల కేసులో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. గురువారం ఆయన్ను గోవాలో హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు అరెస్ట్ చేసి హైదరాబాద్కి తరలించారు. జానీని రహస్య ప్రాంతంలో విచారించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత జానీని ఉప్పరపల్లి కోర్టులో హాజరుపరిచారు. పోలీసుల అదుపులో ఉన్న జానీకి కోర్టు బిగ్ షాకే ఇచ్చింది. జానీకి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది. అక్టోబర్ 3 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పు వెలువరించింది. దీంతో పోలీసులు జానీని చెంచల్గూడ జైలుకు తరలించారు. ఈ క్రమంలో జానీ మాస్టర్ శిష్యుడు బాంబు పేల్చాడు. జానీకి మద్దతుగా కోర్టు వద్దకు చేరుకున్న అతడు జానీ అలాంటోడంటూ సంచలన కామెంట్స్ చేశాడు. జానీ శిష్యుడు ఓ మీడియా ఛానల్తో మాట్లాడుతూ, జానీ మాస్టర్ చాలా మంచి వ్యక్తి, డాన్సర్స్ కి సాయం అందిస్తూ అండగా నిలుస్తాడు. టాలెంట్ ఉన్న డాన్సర్స్ ని ఎంకరేజ్ చేసే గుణం ఉన్న వ్యక్తి జానీ అంటూ అతను చెప్పుకొచ్చాడు. డాన్సర్స్, మాస్టర్లు అందరం కూడా కుటుంబ సభ్యుల మాదిరిగానే ఉంటాం. ఆ మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ అత్యాచారానికి పాల్పడి ఉంటే ఆ రోజే చెప్పేది కదా, ఇన్ని సంవత్సరాలు సైలెంట్ గా ఎందుకు ఉందంటూ జానీ శిష్యుడు ప్రశ్నించాడు. 5 సంవత్సరాలుగా లేని ఇబ్బంది ఇప్పుడు సడన్ గా ఎందుకు వచ్చిందంటూ మండిపడ్డాడు. జానీ మాస్టర్ తప్పు చేశాడా లేదా అన్నది కోర్టులు తెలుస్తాయి. డాన్సర్స్ గా మేమంతా న్యాయానికి సపోర్ట్ చేస్తున్నాం. ఆ మహిళా కొరియోగ్రాఫర్ వెనుకుండి కావాలనే కుట్ర చేస్తున్నారు. రాజకీయంగా ఎదుగుతున్నాడు. నేషనల్ అవార్డు విన్నర్ గా, బెస్ట్ కొరియోగ్రాఫర్ గా తన సత్తా చాటుతున్నాడు. అలాంటి వ్యక్తిని తొక్కటానికే ఇదంతా చేస్తున్నారంటూ జానీ శిష్యుడు తెలిపాడు. ఇదిలా ఉంటే జానీపై అతని వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా వర్క్ చేసిన ఓ మహిళ జానీ తనపై అత్యాచారం చేశాడని, అవుట్డోర్ షూట్స్ లో లైంగికంగా వేధించాడంటూ ఆరోపిస్తూ పోలీసులకు కంప్లైంట్ చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న జానీని పట్టుకునేందుకు 4 పోలీసు బృందాలను ఏర్పాటు చేసి సెట్ చేశారు. జానీ గోవాలో ఉన్నట్లు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు.